ओम पुनातु पुंडरीकाक्षः पुनातु पुंडरीकाक्षः पुनातु संचिति तलक राసుకోకండి ओम अमृतोपस्त्रणासि स्वाहा తాగండి మళ్ళీ తీసుకోండి స్పీడ్ గా ओम अमृताभिधानमसि स्वाहा మళ్ళీ తీసుకోండి ओम सत्यं सहस्रेण जो वृद्धिं करिष्यामि प्राणायामः నిటారుగా కూర్చొని కింద ఎడంచి పైన కుడిచి పెట్టుకోండి ఆ రెండు చేతులు ఇలా పెట్టుకొని లోతుగా నేను మంత్రం చదువుతున్నాను సేపు నాభి వరకు గుడ్డు వరకు గాలి లోతుగా తీసుకొని నిదానంగా వదిలిపెట్టండి ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కాదు. ఇక్కడ మనకి ఈ క్రియల్లో ఇచ్చేటువంటి ప్రతి సూత్రం కూడా ఆరోగ్య సూత్రాలే. జనరల్ గా పూజ చేసేటప్పుడు ప్రాణాయామాలనే ముక్కు పట్టుకోమంటారు, వదిలిపెట్టాయం చేసేవాళ్ళు మేము ఎప్పుడు చేసాం మాకు తెలియదు అనుకుంటారు. ఆపోర్జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భస్వాజో ఎడ చేతులు జలం ఏ తాగిస్తారో ఎడమ నుంచి కుడిపోయి ఓం అసోర్మే ప్రాణోర్గం ముక్కులు తాగించండి. ఓం అక్షోర్మే స్థిరస్తు నేత్రాలు తాగించండి. ఓం కర్ణయోర్మే స్తోత్రమస్తు చెవులు తాకించండి. ओम बाहोर्मे बलमस्तु भुजाలు తాకించండి. ओम पूर्वोर्मे ओजस्तु తొడలు తాకించండి. ओम అరిష్టానే అంగాని తన్మయన సహసంతు శరీరం అంతా చల్లుకోండి. ఇప్పుడు మనం హోమం చేయడానికి అర్హులమయ్యాము. ఇప్పుడు మనం పొద్దున ఇంకేమక్కలు రెండు చేతులు జవం తీసుకోండి. మంత్రం చదివిన తర్వాత ఈ స్థలమంతా చందనం చందన ధారణం ఎవరు చెప్పండి, ఎవరు చూడకుండా అట్లా చేసుకోకూడదు. మా ఇంట్లో తప్ప ఇదిగా వచ్చిన వాళ్ళందరినీ